హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ముప్ప అంకరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, పేర్నాని నాని గారు చాలా కేసులు పెట్టారంట టీడీపీ నాయకులతో, ఏంటి సార్ దీని గురించి? నిన్న అక్కడ కార్యకర్తలందరూ యువగళం పాదయాత్రలో వెళ్ళేటప్పుడు ఫ్లెక్సీల కాడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వీళ్ళకి చిన్న ఘర్షణ జరిగింది. అది చిన్న ఘర్షణే, దానికి 307 ఇవన్నీ పెట్టారని చెప్పని చూస్తున్నాం. దాంట్లో సహజమే, ఎందుకంటే వాళ్ళు చేయగలిగింది ఏముంది. ఇంకా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసుకుంటూ ఉంటే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు అర్థమైపోతూ ఉంది. కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అంటే, ఎందుకంటే వేరే మార్గాలు ఏమి లేవు. మరి మాజీ మంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగద్వేషాలకు అతీతంగా మరి నేను పరిపాలన చేస్తానని మంత్రిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, ప్రస్తుత శాసనసభ్యులు మరి వాళ్ళు అలాంటి కేసులు పెట్టారు అంటే దాని గురించి ఆలోచించుకోవాలి. ఎందుకని సార్, ఇప్పుడు మామూలుగా ఎక్కడ పర్యటన చేస్తున్నా టీడీపీ ప్రభుత్వం, ఎందుకని దాన్ని రాళ్ళతో దూవుతున్నారు బాగా ఇల్లు? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, వాళ్ళు మాట్లాడేవి, వాళ్ళ నాయకులు మాట్లాడేవి, మంత్రులు మాట్లాడేవి, లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడేది సుభాషితాలుగాను వేమన శతకాలుగాను వాళ్ళకి కనపడతా ఉన్నాయి. ఎదుటాడు మాట్లాడే మొత్తం బూతులుగాను మరి ఇబ్బందికరంగాను వాళ్ళకి కనపడతా ఉన్నాయి. మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 151 స్థానాలు ఉన్న వ్యక్తులు మరి వైరుపక్షం నుంచి ఒక 5గురిని తీసుకున్నారు. జనసేనకు ఒక్కళ్ళే గెలిస్తే వాడు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 4, అంటే 156 స్థానాలు ఉండాలి. ఇప్పుడు 4 లేరు కాబట్టి 152 స్థానాలకి వాళ్ళది పడిపోయింది. కాబట్టి అయినా సరే ఇప్పుడు వాళ్ళ పరిపాలన మీద ప్రజలు అంత అనుకూలంగా ఉంటే మరి ఎన్ని కార్యక్రమాలు ఏంటో అర్థం కాని పరిస్థితి. చూస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏందో వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉన్నట్టుంది. అందుకని చెప్పని ప్రతిపక్షాన్ని అధికారంలో రాకుండా చేయడం కోసం వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ చికాకులు కల్పించడం కోసం ఇలాంటివి చేస్తున్నారని చెప్పని స్పష్టంగా అర్థమైపోతానే ఉంది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా సార్, వీళ్ళు ఎన్ని పాదయాత్రలు చేసినా ఎప్పుడు పార్టీ ఎప్పుడు దానికి అతీతంగా ఎప్పుడు చేయలేదు. ఎందుకని కేవలం వీళ్ళు టీడీపీ మీద జనసేన మీద అతీతంగా ఇలా చేస్తూనే ఉంటున్నారు? అంటే వాళ్ళకి ప్రజాభిప్రాయం మీద కానీ ప్రజల మీద కానీ నమ్మకం లేదు. ముందు వాళ్ళకి ఏంటంటే, గెలిచాము, ఈ గెలుపుని శాశ్వతంగా ఆటిపెట్టుకోవాలి అంటే ప్రతిపక్షాలనే ఉండకూడదు. కాబట్టి వాళ్ళకి ప్రజలు వాళ్ళకి అనుకూలంగా రాకూడదు, దాని గురించి చర్చలు జరగకూడదు, వీళ్ళ వైఫల్యాల మీద ప్రజలు చర్చించుకోకూడదు. అలాగే తెలుగుదేశం పార్టీ సభల విజయవంతం గురించి కానీ యువగళం పాదయాత్ర విజయవంతం గురించి కానీ ప్రజలు చర్చించుకోకూడదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్లు చేర్పులు తీసివేతల గురించి ప్రజలు చర్చించుకోకూడదు. ఇవన్నీ చాలా స్పష్టంగా వాళ్ళకు ఒక అవగాహన ఉంది. కాబట్టి రకరకాల కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రజలు దీని గురించి చర్చించుకోకుండా, ఉన్న సమస్యల గురించి మాట్లాడుకోకుండా, వీళ్ళ మీద వ్యతిరేకత ఇంకా పెరగకుండా ఉండటం కోసం, సమస్యలను పక్కదావ మళ్ళీ పట్టించడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఏంటి సార్, ఇప్పుడు మోడీ గారు మళ్ళీ జగన్కి సపోర్ట్ చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుందంటారా? వాళ్ళ ధైర్యం కూడా అదే చాలా స్పష్టంగా. అంటే మోడీ గారు వాళ్ళకి అనుకూలంగా ఉన్నందువల్ల ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి మేలు జరిగిద్దని చెప్పని నేనైతే భావించట్లేదు. మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల కంటే కూడా ప్రజలు ఎక్కువగా కోపంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా నిర్ణయాలంటే వ్యవస్థాపరంగా వాళ్ళకి సహకరించవచ్చేమో, కానీ ప్రజల్లో అయితే ఎలాంటి మార్పు రాదు. వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి చాలా స్పష్టంగా కనపడతానే ఉన్నాయి కదా. సంవత్సరం నుంచి పోరాడుతూ ఉంటే పయ్యావుల కేశవ్ గారు లేకపోతే మిగిలిన వాళ్ళు ఈ రోజుకి తూతూ మంత్రంగా ఒక 2 మీద చర్యలు తీసుకున్నారు. అంటే 2 మీద చర్యలు అంటే అక్కడ కేంద్రం చెప్పంగల్లోనే ఇక్కడ 2 అధికారుల మీద చర్య తీసుకున్నారంటే తప్పు జరిగినట్టు ఒప్పుకున్నట్టేగా ఈ ప్రభుత్వం. చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. తప్పు జరగలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఇక్కడ జరిగినంత న్యాయబద్ధంగానే జరిగింది, కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళు ఉత్తరం రాయొచ్చు కదా. వాళ్ళు చెప్పంగల్లోనే వీళ్ళని పదవుల నుంచి తొలగించడం జరిగింది అంటే అధికారులని, నిస్సందేహంగా అక్కడ తప్పు జరిగిందని చెప్పని ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టే కదా. ఇవన్నీ స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈ మధ్య ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు, తొలగించిన ఓట్ల కోసం ప్రజలు పోరాడుతున్నారు.
అలాగే మరి అందరూ దాని గురించి చర్చించుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా తన ఓటు పోతే బాధపడతారు కదా, కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. దానికి ఇప్పుడున్న ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పక్షాలు బజారుకి వచ్చేసి పోరాటాలు కనుక చేస్తే ఎంఆర్ఓ దగ్గరికి, ఎండిఓ దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, ఎన్నికల అధికారి దగ్గరికి, రాష్ట్ర ఎన్నికల అధికారితోటి వాళ్ళు మాట అనకపోతే న్యాయస్థానాలకు వెళితే మొక్కుమ్మడిగా వస్తే వీళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ తప్పులు క్షుణ్ణంగా కనపడుతున్నాయి కాబట్టి. దాంట్లో కొన్ని నిబంధనలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఒక వ్యక్తి 5 ఓట్ల కంటే ఎక్కువ తొలగించకూడదని చెప్పి కనుక 71 ఫామ్ 7లో కనుక సంతకాలు చేస్తే వాళ్ళే శిక్షార్హులు. అలాగే ఈరోజు వాళ్ళు స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది. తొలగించిన ఓట్లకు విచారించాలన్నప్పుడు ప్రతిపక్షాలకు కూడా కబురు చేయండి, అలాగే ఎవరైతే తొలగించమంటున్నారో వాళ్ళని కూడా విచారణకు పిలిపించడం అంటే అన్నారు. అలా జరిగితే వీళ్ళు ఎవరు రారు కదా, కాబట్టి ఎవరి ఓట్లు కూడా పోవు. చాలా స్పష్టంగా దాని నిబంధనలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడున్న అధికారులు మరి ఈ ప్రభుత్వం చెప్పు చేతిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంతవరకు అమలు చేస్తారు, అమలు చేయకపోతే కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్య తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా సార్ ఈవీఎం బాక్సుల వల్ల, కేవలం ఈవీఎం బాక్సుల వల్ల 151 సీట్లు వచ్చినాయి అని అంటున్నారు సార్. సేమ్ అదే పరిస్థితి ఈరోజు మళ్ళీ 2024 ఎలక్షన్స్లో వస్తే ఏంటి సార్ పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి ఏంటి? రాష్ట్రం పరిస్థితి ఏముంటుందని నిజంగా అది ఇప్పటికీ ప్రజల్లో ఆ యొక్క అపోహ ఉన్నమాట వాస్తవమే. అదే పార్టీల్లో కూడా ఉన్న వాదన నిజమే, దాని గురించి అనుమానమేం లేదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలంటే చంద్రమండలం మీద ఉన్నటువంటి దాన్ని నియంత్రణ చేస్తున్నారు ఇక్కడ ఉండి. ఈవీఎంలు నిరంతరం దాన్ని నియంత్రణ చేయడం పెద్ద కష్టమైన పని అయితే అని మాత్రం నేనైతే అనుకోవట్లా. వాస్తవంగా ఇప్పుడు అధికార పక్షం అయినటువంటి కేంద్రంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, దానివల్లే గెలిచింది అనేది ప్రజల యొక్క అభిప్రాయం. దాన్ని కొట్టివేయలేము అని చెప్పి సమర్థించలేము. కాబట్టి నిజంగా అది జరిగితే ఎవరు చేయగలిగింది ఏమి కూడా లేదు. మరి ఎందుకు ప్రతిపక్షాలు దాని మీద అనుమానాలు ఉంటే ఎందుకు న్యాయస్థానాలకు వెళ్ళి దాన్ని నిరూపించలేకపోతాయి అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. న్యాయస్థానాలకు గతంలో 2019కి ముందు న్యాయస్థానాలకు వెళ్ళి ఈవీఎం ప్యాడ్లు కూడా 50% లెక్కించాలని చెప్పని వీళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళటం కూడా జరిగింది. మరి ఆ న్యాయమూర్తిని ఏ విధంగా తన కింద పనిచేస్తున్నటువంటి అమ్మాయి చేత కేసు పెట్టించటం, మరి ఆయన పదవి విరమణ చేసిన తర్వాత ఈరోజు రాజ్యసభ ఇవ్వటం చాలా స్పష్టంగా కనపడతాను. ఇంతవరకు భారత రాజకీయ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడు జరగల. కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే చాలా స్పష్టంగా కేంద్రం చెప్పు చేతల్లోనే అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నీ ఈ యొక్క అధికార పార్టీ చేతుల్లోనే ఉన్నాయని చెప్పని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ వ్యవస్థలని అనుకూలంగా మలుచుకొని వాళ్ళకు అనుగుణంగా నడిపించుకోవడంలో చాలా బాగా విజయవంతం అయ్యారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.